అన్నయ్య బాగున్నారన్నయ్య? ఏమైందన్నయ్య అలా ఉన్నారు? ఈ ఎలక్షన్ లో అన్ని డబ్బులు ఖర్చు పెట్టాను. ఓటుకు 5,000 రూపాయలు చొప్పులు ఇచ్చాను. ఎలా ఓడిపోయాను తెలియట్లేదమ్మా. 5,000 ఏంటన్నా? మాకు ఇచ్చింది 100గా. 100 రూపాయల అంటే ఆ పొట్టిది ఇదిగో ఓటుకు 5,000 చొప్పున మన నియోజకవర్గం మొత్తం పంచే. నీకెందుకన్నా, నువ్వు తడిగుడ్డేసుకుని పడుకో, నిన్ను గెలిపించే బాధ్యత నాది. హలో శ్రీను గారు, ఎక్కడున్నారు? హలో శ్రీను గారు, ఎక్కడున్నారు? శ్రీను గారు నమస్తే మేడం. మన నియోజకవర్గం మొత్తం ఓటుకి 2,000 చొప్పున పంచాలి. మన అన్న గెలవాలి. ఓకే మేడం, అలాగే. ఆర్కే గారు ఎక్కడున్నారు? ఓటుకు 500 చొప్పున మన నియోజకవర్గం మొత్తం అంతా పంచాలి. అన్న గెలవాలి. పిన్ని పిన్ని ఇదిగోండి, బాబాయ్కి నీకు 2 ఓట్లు, తలకు 100. అన్ననే గెలిపించాలి ఓటేసి. ఇదిగోండి 100 రూపాయలు, అన్నకే ఓటేసి గెలిపించాలి. ఎక్కడుంది? ఖమ్మం నుంచి విజయవాడ వస్తున్నాను అన్నయ్య, అమ్మవారి దర్శనానికి అని చెప్పింది. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ పని చేయట్లా. 5 minutes later. ఎన్నిసార్లు చెప్పిన అడ్రస్ అర్థం కదా నీకు? ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? నా దగ్గర కూడా ఉందా? నేను పక్కన వాళ్ళకి ఉన్నా కదా. పక్కన వాళ్ళకి ఇమ్మన్నానా? ఏమ్మా ఎక్కడున్నావు? ఏమో అన్నయ్య, నాకు ఈ అడ్రస్ సరిగ్గా తెలియట్లేదు. పక్కన ఎవరున్నారో ఫోన్ ఇవ్వు ఓసారి. ఏంటమ్మా ఎక్కడుంది ఆవిడ? చెప్పండి. ఈ బైక్ పార్కింగ్ దగ్గర ఉందండి ఆమె. పైకి రమ్మానండి, కొండ మీదకి. పైన కొండ మీద ఉన్నాడంటే వెళ్ళమ్మా. సరేనా? ఇదిగో ఫోన్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫోన్ అడ్రస్ కోసం పక్కన వాళ్ళకి చెప్పమని ఏమంటే ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చావా? పదా. ఎంత అయింది బిల్లు? 130 అన్నా. 130. ఓకే. ఈ వాటర్ మీదేనా? అవునన్నా, మాదే. ఐటమ్స్ అన్ని బాగున్నాయా? ఐటమ్స్ ఓకే గానీ కారపొడి ఎక్కడది? ఇంట్లో కొట్టిందే. ఇంట్లోదేనా? ఒక పెద్ద పొట్లం కట్టి మధ్యాహ్నం భోజనంలో కూడదు కదా సుధా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది.